నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ప్రస్తుతం ఒక 1 వీక్ నుంచి మనం ఒకసారి చూసినట్లయితే బాలయ్య ఫ్యాన్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారికి అగైనెస్ట్ అయిపోయారు. ఎందుకంటే సతజయంతి ఉత్సవాలలో పాల్గొలేదు కాబట్టి. సో రామ్ చరణ్ ముద్దు, ఎన్టీఆర్ వద్దు అనే ప్రచారం కూడా జరిగింది. ఎందుకు అనంటే సతజయంతి ఉత్సవాల్లో పాల్గొలేదు కాబట్టి. అంటే ఒక వర్గం అంతా కూడా, అంటే బాలయ్య ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు అని ఒక వార్త హల్చల్ చేస్తుంది. పార్లల్ గా జరుగుతున్నాయి ఇవన్నీ. నిన్న ఎన్టీఆర్ గారు జయంతికి సందర్భంలో ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళడం, కాబోయే సీఎం నువ్వే అంటూ అరవడం, లేకపోతే పూలదండలు తీసుకురావడం, ఈయన కొంచెం దూరం పెట్టడం, ఇదంతా క్యాప్చర్ అయిపోయి మనం మీడియాలో చూసాం. అసహనం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ అని. రైట్, ఏం జరిగింది అసలు మీరేం చెప్తారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అర్థం కానిది ఒకటే. ఆ రోజు ఎప్పుడు 8వ తారీఖు అప్పుడు పిలిచినప్పుడు, ఇక్కడ మహానాడులో పిలిచినప్పుడు జూనియర్ 20వ తారీఖు అనుకుంటాను, 20వ తారీఖున ఆయన పుట్టినరోజు, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కదా. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మాల్దీవులో ఆల్రెడీ ప్రీ ఎంగేజ్డ్ ప్రోగ్రాం కనుక ఆ రోజు కనిపించలేదు. నిజంగా ఆ తాతగారి మీద ప్రేమ ఉండి తాతగారి పట్ల బాధ్యత ఉంటే మిగతా రోజులు ఉండొచ్చుగా. నిన్న అంత అంగరంగ వైభవంగా జరిగింది రాజమండ్రిలో. అంతకంటే ఏముంది, అక్కడికి వెళ్ళి రాజమండ్రిలో కనిపించవచ్చుగా. అది మంది కాదు, ప్రజల తాలూకు. రాజకీయాలు, రాజకీయ పార్టీ తరపున జరుగుతున్న సమావేశాలు కదా. అవునమ్మా, రాజకీయ పార్టీలు నడిపిన సమావేశం. ఎవరి సమావేశం అది? ఎన్టీ రామారావు గారి సమావేశం. అది మహానాడు పార్టీ పరంగా జరుగుతున్న విధానం. అది ప్రతి సంవత్సరం జరిగేవి. బట్ ఈ సంవత్సరం శత జయంతి కాబట్టి రామారావు గారు నిలబెట్టి చేస్తూ మనం అన్ని చూసాము. బట్ పార్టీ పరంగా జరుగుతున్న సమావేశాలు అవి. అది పార్టీ పరంగా కరెక్టేనమ్మా. ఇక్కడ ఆయన నీ పుట్టినరోజుని వెళ్ళలేకపోయావు కనుక దాన్ని సరిదిద్దుకోవాలంటే మహానాడుకి వెళ్ళి మీ రాజకీయాలు ఎలాగ ఉంటే ఉండనివ్వండి, నాకు మా తాతగారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాల్ని చాటుకోవడానికి వచ్చాను, మా తాతగారి ఆశయాలు నెరవేర్చాలి అని మాట చెప్పి వచ్చేస్తే బాగుండుగా. ఎందుకు చెప్పలేదు? అప్పుడంటే ఏదో నీ మాల్దీవ్స్లో ప్రోగ్రాం ఉంది, ఎందుకు చెప్పలేదు? నీ వెనక రాజకీయం ఉందనేటువంటి ఒక నింద ఎందుకు పడాలంటున్నాను నేను. నీ వెనక ఒక రాజకీయ శక్తి ఏదో అజ్ఞాతంగా నీ చేత పనిచేయిస్తుందనేటువంటి నింద ఎందుకు పడాలి? ఒకటి. రెండవది, నిన్న ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళావు. ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళినట్టయితే ప్రతిదానికి నీ వెనక కళ్యాణ్ చక్రవర్తి వచ్చేవాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు కళ్యాణ్ చక్రవర్తి? కళ్యాణ్ రామ్ ఎవరితో వెళ్ళాడు? నందమూరి కుటుంబాన్ని కళ్యాణ్ రామ్ వదిలేయగలడా? కళ్యాణ్ రామ్ వదిలేస్తే నందమూరి కుటుంబం ఊరుకుంటుందా? ఇవన్నీ ఒక చిన్న పిల్లలు ఆలోచించినట్టయితే వ్యవహారం చెల్లదమ్మా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కొంచెం ఇరకాటంలో పడతాడు. నాకు రాజకీయాలతో సంబంధం లేదనుకుంటూనే రాజకీయాలు మాట్లాడతాడు. అర్థమైందా? నాకు పార్టీలతో సంబంధం లేదనుకునే పార్టీ వ్యవహారాల్లో తల దూరుస్తూ ఉంటాడు. తర్వాత నిన్న ఆ ఘాటు దగ్గర ఏమో టీడీపీ పార్టీ ఏమో బొకే ఇచ్చింది. బొకే ఇచ్చినట్టయితే ఇలాగ బొకే మీకు ఇవ్వమన్నా చెప్పారని చెప్తే ఇలా విసిరి కొట్టాడు. అది తప్పు కదమ్మా. అంటే ఒక వర్గం ఇట్లా చెప్తున్నారండి మీడియాలో చూసి, అంటే ఎక్కడిది కట్ చేసి. బట్ ఇంకొక వర్గం చెబుతున్న మాట ఏంటి అంటే, అక్కడ మీరు చూసారా, అందరూ మీద వచ్చి పడిపోతున్నారు. ఒకలాంటి సఫకేషన్ వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. ఆ దండాల ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టేసరికి ఆయన ఎట్లా అన్నారు. అట్లాగా పక్క చూశారండి. అది అందరూ చూశారు. మీడియాలో హల్చల్ చేసింది, అది మనం చెప్పుకుంటున్నాం. నేను కొత్తగా చెప్పింది కాదు. ఎన్టీ రామారావు తారక మీద జనం కుప్పలు తెప్పలుగా పడ్డం అన్నది ఇది కొత్త కాదు కదా. ఎక్కడికి వెళ్ళినా పడుతూనే ఉంటారు. వాళ్ళని బౌన్సర్లు వెనక్కి జాగ్రత్త పెడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే టీడీపీ వాళ్ళు పంపించినటువంటి బొకే అన్నప్పుడు
వాళ్ళు కూడా రాజకీయంగా అక్కడికి వెళ్ళింది నివాళులు అర్పించడానికి తాతగారికి. అక్కడ ఎందుకు రాజకీయాలు మాట్లాడడమో లేకపోతే రాజకీయంగా చూడడమో అని జూనియర్ ఎన్టీఆర్ గారు ఆలోచన అయి ఉండొచ్చుగా, ఎందుకు అందరూ తప్పుపడుతున్నారు? అంటే రాజకీయంగా చూడడం అంటే టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి బొకేని వేసేవచ్చు కదా, అసలు సమస్య లేదు కదా. ఇప్పుడు మీకు ఎవరిస్తే ఏమిటి? ఇప్పుడు పువ్వులు ఇది టీడీపీ వాళ్ళ పువ్వులా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ పువ్వులా అయ్యని మీకెందుకు దండగా? ఆ విగ్రహం అక్కడెక్కడైతే స్టాచ్యూ సమాధి ఉందో ఆ సమాధి దగ్గర పూలతో అలంకరిస్తున్నారు. ఇది ఎవరికి వచ్చిన పువ్వులు, ఆ క్యాస్ట్ ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు అర్పిస్తుంది బొకే, మీరు అర్పిస్తుంది పువ్వులు. అక్కడ రాజకీయాలకి ఏమి సంబంధం లేదు కదా. రాజకీయాలకి సంబంధం ఉంటే చెప్పండి. అంటే రాజకీయాలకి సంబంధం ఉందని తారక్ ఒప్పుకుంటున్నాడా? అది అసలు కళ్యాణ్ రామ్ కలిసి ఎందుకు రాలేదు? ఏ పని చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి చేసేవాళ్ళు కదా, కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదు? అదో పెద్ద ప్రశ్న. ఎందుకంటే రకరకాలుగా ఉంటున్నారు, రాజకీయ రుచుల్లోకి దింపుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛమైనటువంటి మనసుతో చెప్తున్నాను. లేకపోయినట్టు పురంధేశ్వరి అరే మీరేమనుకుంటున్నారో వస్తున్నాడురా మీ మొగుడు తారక్ అంటుంది. తారక్ ఆలోచన ఉందో లేదో తెలీదు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేత పట్టాలనే ఆలోచన ఉందో లేదో తెలీదు. వస్తున్నాడు రా మగాడు మిమ్మల్ని అందరినీ తుక్కుగా రేగొడతాడని ఆ పురంధేశ్వరి. రాజకీయాలు కాదమ్మా, వాళ్ళెవరు వీళ్ళెవరు, ఇదంతా నీ కుటుంబం కాదా? నీ కుటుంబం అంతా గందరగోళంగా. అయినా నందమూరి వాళ్ళు కదా, మీ వచ్చిన కుటుంబం కూడా నందమూరి వాళ్ళ కుటుంబంలోకి వస్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు తీసి పక్కన పెట్టండి, ఆయన పక్క వెళ్ళిపోతూ ఉంటున్నాడు, తొలగిపోతూ ఉంటున్నాడు. మరి ఎవరిని కొడతాడు ఆయన వచ్చినట్టయితే? బాలయ్యని కొడతాడా, జయకృష్ణని కొడతాడా, రామకృష్ణని కొడతాడా, శివశంకర కృష్ణని కొడతాడా, ఎవరిని కొడతాడు? తప్పు. ఇట్లాంటి లేనిపోయినటువంటి ప్రోపగండా చేయడం, లేనిపోని కొంచెం హెచ్చరికలు చేయడం, లేనిపోని రాజకీయాలు అంటే తలపింపజేసేలా మాట్లాడడం మంచిది కాదంట నేను. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రవర్తనతో కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాతగారికి చెడ్డ పేరు తెచ్చేలాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తిస్తున్నారు అంటూ కొంతమంది విమర్శ. ఏం చెప్తారు? డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ మొన్నటి వరకు సంయమనం పాటించాడు, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్టుగా ఉంది. కానీ తన బుద్ధి ఇది కాదు. తన బుద్ధి ఏమిటంటే తాత అంటే ప్రాణం, తాత కోసం ప్రాణాలు ఇవ్వడం. అదే కదా ముందు మనం గమనించింది, తాత కోసం ప్రాణాలు ఇవ్వడం. అలాగే బాబాయ్ అంటే ప్రాణం. బాబాయ్ దగ్గర తీసుకుంటే బోర్న ఏడ్చినటువంటి సన్నివేశాలు మనం కళ్ళ చూసాం. ఎవరు బాబాయ్ దగ్గర తీసుకొని కావలించుకుంటే బోర్న ఏడ్చే సన్నివేశాలు. ఈరోజు అంత కోపం ఎందుకు వస్తుందమ్మా? ఒకటి. మూడోది ఏంటంటే నాకు సినిమాలు కావాలంటున్నాడు ఆయన. సినిమాల్లో పెద్ద మా తాతగారు అంతటి పేరు తెచ్చుకోవాలి, మా తాతగారిని తలపెంప చేయాలంటున్నాడు. ఆ సినిమా మీద దృష్టి పెడితే బాగుంటుంది. మళ్ళీ రాజకీయాల మీద దృష్టి పెట్టడం ఎందుకు? ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఎందుకు? మాల్దీవులకి ప్రయాణం ఎందుకు? అంటే శత జయంతోత్సవం కదా ఇది. శత జయంతోత్సవంలో మనవుడు ఎన్టీ రామారావు పోలికలు పులికి పుచ్చుకున్న మనవుడికి ఆ మాత్రం బాధ్యత. అనుకుంటే ఇప్పుడు 20వ తారీఖునే ఎందుకు పెట్టుకోవాలి? ఒక మాట అంటే ఒక వర్గం వారి వాదన. ఇప్పుడు 20వ తారీఖున ఒకవేళ ఆ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారే అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ ఉంటది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లా ఉంటాయి, కానీ తారక రామారావు గారి ఉత్సవాల్లాగా ఎట్లా కనిపిస్తాయి మరి మనకి? బర్త్డే కేక్ కట్ చేస్తారు. ఆయన బర్త్డే అయితే ఖచ్చితంగా కట్ చేయరు. లేదు లేదు, బర్త్డే కేక్ కట్ చేయదు. అది జూనియర్ ఎన్టీ రామారావు గారి బర్త్డే అంటే మా శత జయంతోత్సవ ఉత్సవం కనుక ఎన్టీ రామారావు గురించి రకరకాల ఉపన్యాసాలు ఉంటాయి, కానీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అన్నది ఆయన ఇంట్లో కేక్ కట్ చేసుకుంటాడు. ఆయన కేక్కి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం ఉండదు. కాదంటే కొంతమంది ఏం చేస్తారు, సభలోంచి సీఎం సీఎం అని అడుగుతారు.
ఒకటి. 2, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టవలసిందిగా మనవి చేస్తారు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ. అట్లాంటి సందర్భం వస్తుందని ఆలోచించి రాలేదు. మరి ఇంకోసారి ఎప్పుడో రావచ్చు కదా, వచ్చి శత జయంతోత్సవంలో ఒకసారి వచ్చి కనిపించేస్తే ఆయన సొమ్ము ఏం పోయింది. పెద్దగా మాట్లాడద్దు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, మా తాతగారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఒక మాట మాట్లాడితే బాగుండేది కదా. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.